వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దొండకాయ ఫ్రై తయారీ విధానం చూద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పోపులు వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు ఉంది. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. రెండు నుంచి 3 రెమ్మల కరివేపాకు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉల్లిపాయ బాగా వేగేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయ ఈ విధంగా వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని దొండకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. సిమ్లో పెట్టి వేపుకోవాలి. మధ్యలో నెమ్మదిగా కలుపుతూ వేపుకోవాలండి. దొండకాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, కలుపుకోవాలండి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి, అడుగంటకుండా. ఈ ఫ్రై రెడీ అవ్వడానికి సుమారు 40 నిమిషాలు టైం పడుతుందండి. ఈ విధంగా మగ్గించుకోవాలండి. ఈ విధంగా మగ్గిన దొండకాయల్లో 1/2 టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోద్దండి. అంతేనండి, దొండకాయ ఫ్రై రెడీ.